ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అండి అందరూ? మనం ఈరోజు దేవుని కృపలో కలుసుకున్నాము. మీతోని ఇలాగా లైవ్లో వాక్యంని పంచుకోవడానికి మరొకసారి దేవుడు కృప ఇచ్చాడండి. వందనాలండి. మీరు ప్రేయర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ప్రే చేస్తాను. మెసేజ్ కూడా పెట్టొచ్చండి, నేను ప్రే చేస్తాను మీకోసం. మీకు ప్రవచనం ఏదైనా కావాలనుకుంటే నాకు కాల్ చేసి ప్రే చెప్పించుకోవచ్చు, నేను చేస్తాను. దేవుడు బయలుపరిచింది మీకు చెప్తాను. ఓకేనా అండి? ఈరోజు దేవుడు మనకు గొప్ప రీతిగా మాట్లాడబోతున్నాడు. ఓకే అండి, వాక్యం ధ్యానిద్దామా? వాక్యంలోకి వెళ్దామా? ఈరోజు టాపిక్ అప్పిచ్చేవాడిగా ఉండే శక్తి. అప్పిచ్చేవాడిగా ఉండే శక్తి. అప్పిచ్చేవాడిగా ఉండే శక్తిలో గొప్ప మర్మం ఉందండి. దేవుడు అప్పిచ్చేవాడుగా పెడతాడంట అండి మనల్ని. ఎలాగ దేవుడు పెడతాడు చూద్దామా? తెలుసుకుందామా అండి? వాక్యం భాగంలోకి వెళ్దాం. డిటోనమీ 28:12, ద్వితీయోపదేశ కాండం 28:12. యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములంతటినీ ఆస్వాదించుటకును, ఆకాశమును తన మంచి దాని నిధిని తీర్చును. నీవు అనేక జనములకు అప్పించదవు, కానీ అప్పు చేయవు. ఏంటంటే అండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారండి మనకు? అనేక జనములకు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవంటండి. మన దేవుడు అలాగ కోరుకుంటున్నాడండి, మనల్ని అలాగ ఉంచాలనుకుంటున్నాడండి. అలాగ మనం ఉందామా? అప్పు ఇస్తాం కానీ అప్పు చేయమంటండి. ఆయన చిత్తం అది, ఆయన ఇష్టం. అప్పిచ్చేవారుగా ఉండడం ఆయన ఇష్టం అండి, ఆయన చిత్తమై ఉన్నదండి. ఆయన ఐశ్వర్యవంతుడు కదా, మనం కూడా ఐశ్వర్యవంతులమే అండి. ఎలాగో చూద్దామా? 2 రాజులు 4వ అధ్యాయం 2-7 అండి. చాలామంది అప్పులతో బాధపడుతున్నారు కదా, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు కదా. ఆ అప్పు సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా అండి మీకు? రహస్యం ఉందండి. అప్పు చేస్తున్నాము, అప్పులో ఉన్నాము, అప్పు తీర్చలేకపోతున్నాము అని అంటే దాంట్లో రహస్యం ఉంది. ఏంటో తెలుసా అండి? దేవుడికి ఇవ్వకపోవడం. సామెతల గ్రంథంలో ఉంటుందండి, ఏమని? తగిన దానికంటే తక్కువ ఇచ్చేవాడు లేమికి వస్తారంటండి. దేవుడికి ఇవ్వాలి, ఇచ్చుట్లో ముందుకు ఉండాలి అండి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇస్తావో అప్పుడు నీకు లేమి రాదండి. సామెతలో ఉంటుంది, చదువుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్దాము 2వ రాజులు 4వ అధ్యాయము 2-7. ఎలీషా, నా వలన నీకేమీ కావలెను? నీ ఇంటిలో ఏమి
ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కూడా ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయునూ లేదనెను. ఏందంటండి, నూనె తప్ప ఇంకేమీ లేదంటండి. అతడు, నీవును బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వంటి పాత్రలన్నిటినీ ఎవరు పుచ్చుకొనుము, ఎరువు పుచ్చుకొనుము, అప్పు తెచ్చుకొని పాత్రలన్నిటిని తెచ్చుకోమని చెప్తున్నాడండి ఏలియా ప్రవక్త. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపును మూసి ఆ పాత్రలన్నిటిలోనూ నూనె పోసి నిండినవియు ఒక తట్టున ఉంచుమని ఆమెతోనూ సెలవీయగా. ఏమని చెప్తున్నారు? ఒక పాత్ర తెచ్చుకోమని, ఆ పాత్రలో అన్నిట్లలో నూనె పోయమని చెప్తున్నానండి. ఒక పక్కన పెట్టుమంటున్నాడు. ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులను తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్ర అన్నీయును నిండిన తర్వాత ఇక పాత్రలో తెమ్మని ఆమె తన కుమారునితోనూ చెప్పగా వాడు మరేమియును లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయేను. ఏమీ లేవంటండి, పాత్రలు లేవంట, అన్నీ నిండిపోయి ఉన్నాయంటండి. ఆమె దైవజనుడైన అతని యొద్దకును వచ్చి సంగతిని తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితోనూ నీవును నీ పిల్లలను బ్రతుకుడి అని ఆమెతోనూ చెప్పాను. చూసారండి ఎంత గొప్ప అద్భుతం కార్యం చేశాడు. ఆ పాత్రలన్నీ నింపిందండి. ఆ పాత్రలోని ఉన్నంత అమ్మేసి ఆ అప్పును తీర్చుకోమని చెప్పారు ఏలే ప్రవక్త. ఇచ్చి అంబివేసి అప్పు తీర్చివేయగా మిగిలిపోయిందంట అండి. సమృద్ధి కలిగి ఉంది. ఎప్పుడు? ఆ ప్రవక్తకి ఇచ్చినప్పుడు. ఆ ప్రవక్తకి ఇచ్చావు అంటే, దైవజనుడికి ఇచ్చావు అంటే అది దేవుడికి ఇచ్చినట్టు అండి. దేవుడి పని చేస్తున్నాడు కదా ప్రవక్త, దేవుడి కోసం జీవిస్తున్నాడు కదండి. ప్రవక్తకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు అండి. మీరెవరైనా మాట ఇచ్చి తప్పుతున్నారా? ఏ ప్రవక్తకైనా, ఏ సేవకుడికైనా నేను ఇస్తాను కాను కానీ అది దేవుడికి ఇస్తున్నారండి మాట. ఆ ప్రవక్తకు కాదు, ఆ సేవకుడికి కాదు, ఆ సేవకురాలకి కాదు ఇచ్చేది మాట. ఆ సేవకుడికి, ఆ ప్రవక్తకి చెప్తున్నారు. మీరేంటంటే, నేను ఇది బాగైతే నేను ఇస్తాను అని చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ఆ మాట చెప్తున్నారు? యేసుప్రభు వారికి చెప్తున్నారు. మీరు ప్రవక్తకి ఇస్తే యేసుప్రభు వారికి ఇచ్చినట్టండి. అది మనం చేయాలండి. మనం అప్పిచ్చేవారుగా ఉండాలా? అప్పు తీసుకునేవారుగా ఉండాలా? ఎలా ఉండాలండి? అప్పిచ్చేవారుగా ఉండాలంట. యేసుప్రభు వారే కోరుతున్నారు. యేసుప్రభు వారే వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానం మనం పట్టుకొని ప్రార్థించాలి. అప్పు సమస్యల్లో ఉన్నాము, అప్పులలో ఉన్నాము, అప్పు తీర్చలేకపోతున్నాము, అప్పు వల్ల మేము చనిపోవాలనుకుంటున్నాము అనుకుంటారు కదా. కానీ దాంట్లో మీకు తెలియట్లేదు మర్మం ఏంటని. మీరు ఎప్పుడైతే మీ గుప్పిళ్ళు విప్పి ఇస్తారో, దేవుని సన్నిధిలో ఇస్తారో, అప్పుడు మీ కానుకలు బ్లెస్ అవుతాయండి. మీరు అప్పిచ్చే వారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరు. అప్పు సమస్యలండి, ఇల్లు అమ్మినా తీరవు అప్పులు, ఏం చేసినా తీరవండి.
అందుకని చనిపోవాలనుకుంటున్నాము అని చెప్తారు కదండి. అప్పు తీర్చివేయగా మిగిలిపోయిందంట అండి. ప్రవక్తలు దేవుడి నుంచి అని తీసుకొచ్చి ఈ మాట మీకు ఇస్తారండి. ప్రార్థనలు చేసి దేవుడి దగ్గర అడిగి మీకు చెప్తారండి. మీరు మాట ఇచ్చారా, ఆ మాటను నెరవేర్చండి, ఆ మాటను చెయ్యాలి. నేను ఇస్తాను అని ఒప్పుకున్నారా, అది తీర్చాలండి. అప్పుడు మీరు బ్లెస్సింగ్స్ పొందుకుంటారు, బ్లెస్సింగ్స్ చూస్తారు, మీ అప్పుల సమస్యలు పోతాయండి. అయ్యో నాకు కొంచెమే ఉంది, నాకే అప్పు ఉన్నది, నేనేమి ఇవ్వాలి అని అనుకుంటున్నారా? అదే అండి, ఎప్పుడైతే నీ దగ్గర లేదో అప్పుడు ఇచ్చావనుకోండి, చూస్తాడు పరలోకమున్న తండ్రి యేసు ప్రభు చూస్తారండి కదా అండి. పేద విధవరాలు 2 కాసులు వేసిందంట. తనకున్నది అదే 2 కాసులే. జీవనము, తన జీవనం మొత్తం వేసేసిందండి. ఆలోచించలేదు రేపేం తింటాను ఈ 2 కాసులు వేసేస్తే అని. ఒక దగ్గర వాక్యంలో చూస్తాము, ధనవంతులంట వాళ్ళకు ఉన్నది దాంట్లోంచనే వేశారు. చూడండి, ఆ పేద విధవరాలు ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నది. వేసినప్పటికీ ఆమె బ్రతికిన కాలము సమృద్ధి చూసిందండి. మనం ఉన్న దాంట్లోనే ఇయ్యలేకపోతున్నాం. మనకు విశ్వాసం ఉందా, అది చెక్ చేసుకోవాలండి. ఇంకో వాక్యంకి వెళ్దామా? లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదించి దిగుజారునట్లును నిండు కొలతతోనో మనుషులను మీ ఒడిలోనూ కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మీరు ఏ కొలతతో కొలిసి ఇస్తున్నారు? మీరు ఇస్తున్నారా? కానుక దేవుడి దగ్గర ఇస్తున్నారా? దేవుని మందిరంలో పెడుతున్నారా కానుక? ఏ కొలతతో ఇస్తున్నారో చూడండి. మీరు ఏ కొలతతో ఇస్తారో అదే కొలతతో కొలవబడుతుంది. 5 రూపాయల 5 రూపాయలకి 100 టైమ్స్ ఇస్తాడండి. మీకు చిన్న కానుక బ్లెస్ అయిన విధంగా కనిపించదు. మీరు ఏ కొలతతో, ఒక గ్లాస్ తీసుకోండి, నీళ్ళ గ్లాసు, టీ గ్లాస్ తీసుకోండి. టీ గ్లాస్ తీసుకొని అదే టీ గ్లాస్తో తీస్తే ఎంత వస్తుంది కొలత? వాటర్ తాగే గ్లాస్తోని మనం కొలిసి ఇస్తే ఎంత వస్తుంది? అలాగండి, మనము ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చట్లో వెనుకకు వెళ్ళొద్దండి, ముందుగా ఉండాలి. మీరు బ్లెస్ అవ్వాలా, ముందుగా ఇవ్వాలండి. ఇంకో వాక్యం ధ్యానిద్దామండి. 2 కొరింథీలు 9, 6, 7 వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుక్కొనక బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొని ప్రకారము ఇయ్యవలెను. దేవుడును ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అంట. ఉత్సాహముగా, సంతోషముగా ఇవ్వాలని ఆశ కలిగి, ఉత్సాహంగా, సంతోషంగా నేను ఇవ్వాలి అని అలాంటి మనసు కలిగి ఇవ్వాలంటండి. గున్నుకోవడం, సన్నుకోవడం కాదు. మీరు కానుక ఇస్తున్నారా, ఆ నోట్లో చినిగిపోయినవి కాదండి. దేవుడికి ఇచ్చేది మంచివి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చేటిది
మొదటిది ఇవ్వాలి. నేనేమి ఇవ్వాలి ఏసయ్యా అని అడగండి. ఎలా ఇవ్వమంటున్నారు ఏసయ్యా, ఏమి ఇవ్వాలి ఏసయ్యా, ఏమి ఇవ్వమంటున్నారు అని అడగండి. అడిగారా అండి ఎప్పుడైనా? దేవుడికి ఏమి ఇవ్వమంటారు, మీకు ఏమి ఇవ్వమంటారు ఏసయ్యా, ఎలా ఇవ్వమంటారు అని చెప్పి అడిగారా అండి? అడగలేదు కదా. అడగండి, ఏమి ఇవ్వమంటారు అని అడగండి. అప్పుడు మీకు దేవుడు బయలుపరుస్తాడండి. మీ హృదయపు పూర్వకమ్మగా మీలో ఏ ఆలోచన కలిగి ఉందో, ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో అది ఇవ్వండి. సంతోషంగా ఇవ్వండి, సనుక్కోవడం కాదండి. అయ్యో ఇవి ఇస్తే నాకే లేవే, నాకెట్లాగాని ఆలోచన చేసి కాదండి. మనిషికి ఇస్తున్నామనే ఆలోచన చేయొద్దండి. దేవుడికి ఇస్తున్నామనే ఆలోచన కలిగి ఇవ్వండి. అప్పుడు మీరు బ్లెస్ అవుతారు. మీరు బ్లెస్సింగ్స్ పొడగొట్టుకుంటున్నారండి. ఇవ్వకనే మీరు లేమికి వస్తున్నారు. మీరు ఎలాగ ఇవ్వాలో మీకు తెలియట్లేదండి. ఒక్కసారి అడగండి. మీరు ఒకసారి అని సనుక్కోక, బలవంతంగా కాక ఇవ్వాలి. అది ప్రశస్తమైనది, మొదటిది ఇవ్వాలి. ప్రశస్తమైనది ఇవ్వాలి, మొదటిది ఇవ్వాలి. అడగాలి, దేవా నీకేది ఇష్టం, నేనేమి ఇవ్వమంటావు అని చెప్పి అడగాలి. మొదటిది ఇవ్వాలి అండి. మొదటిగా నీకు పొలం పంట పండింది, ఆ మొదటి డబ్బులు వచ్చినాయా, మొదటి పంట వచ్చిందా, ఆ పంటలోంచి మొదటిగా దేవుడికి ఇవ్వండి. ఆ తర్వాతనే మీరు వాటిని వాడండి. అప్పుడు మీరు బ్లెస్ అవుతారు. దేవుడిని మొదటిగా పెట్టండి. ఏ విషయమైనప్పటికీ మొదటిగా దేవుని ఉంచండి. మొదటిగా లేస్తున్నారా, లేగడమే లేస్తున్నారా మొదటి రోజు, ఆ రోజు మొత్తము మీరు బాగుండాలి అంటే దేవుడు మొదటిగా సమయం ఇవ్వాలి. అన్నిట్లో ఇవ్వాలి అండి, సమయం ఇవ్వాలి. మొదటిగా దేవుడికి ఇయ్యడములో, కానుక ఇవ్వడంలో మొదటిది ఇవ్వాలి. మీరు ఖర్చు పెట్టుకొని మిగిలినది కాదండి ఇచ్చేది, మొదటిగా ఇవ్వండి. మీరు దశమ భాగం ఇస్తున్నారా, 10% ఇస్తున్నారా, కృపా కానుక ఇచ్చి చూడండి. ఆ భాగముకి యాడ్ చేసి 100 రూపాయలు దానికి యాడ్ చేసి ఇవ్వాలనుకుంటున్నారా, 10,000కు 1,000 రూపాయలు ఇస్తున్నారు కదా, దానికి ఇంకా కలిపి ఇవ్వండి. అప్పుడు ఇచ్చి చూడండి. మీరు మీ అప్పు సమస్య కాదు, ఏ సమస్య కానీ ఉండదండి. మీలో ఒంట్లో ఉన్న రోగములు కూడా వెళ్ళిపోతాయండి. దేవుని సన్నిధిలో విత్తి అడగాలంట. ఇచ్చి నన్ను శోధించమని అని చెప్పాడు కదండి దేవుడు. మరి ఇచ్చి శోధిద్దామా దేవుడికి? మనం అప్పు సమస్య నుంచి విడుదల పొందుదామా? అప్పిచ్చేవారుగా ఉండాలండి. ఈ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థించాలి. ఇది దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. అప్పిచ్చేవారుగా ఉంటారంట, అప్పిచ్చేవారుగా ఉంటారంట, అప్పు తీసుకునేవారుగా ఉండరు. ఎప్పుడు మీరు దేవుడికి ఇచ్చినప్పుడు. ఓకేనా అండి? ఈరోజు మనం అప్పిచ్చేవారుగా ఉందామా? మన అప్పులన్నీ సమస్యల నుంచి విడుదల పొందుకొని అప్పిచ్చేవారుగా ఉందామా అండి? కళ్ళు మూసుకోండి, ప్రే చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి నాయన, నీకు స్తోత్రములు. కారానామా దూరమా హషి ఆరబా, నీ అభిషేకం చేత నింపండి ప్రభా. ఇక చూసిన ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయండి, ఆశ్రయించండి నాయన. నీ అద్భుత కార్యాలు జరిగించండి నాయన. మహిమ చేత నింపండి నాయన. అప్పిచ్చేవారుగా ఉంచుతానన్నావు ప్రభా, అప్పు తీసుకునే వారుగా ఉండరు అంటున్నావు కదా నా తండ్రి నాయన. అవును ప్రభా, మాకు నేర్పించండి నాయన. మరి నా తండ్రి నీకు ఎలా ఇవ్వాలో, ఎటు విధంగా ఇవ్వాలో, మరి ఎంత ఇవ్వాలో, మరి ఏమి ఇవ్వాలో, మరి నాన్న ప్రతి విషయంలో మాకు నేర్పించిన కొందనాలు. ఇప్పుడు మాట్లాడినందుకు కొందనాలు ప్రభా. నీకు స్తోత్రములు. నీ ఆత్మ చేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి. రికారా లోహమా షియారబా. లోకేష్ నువ్వు అవును జాబ్ చేస్తున్నావు కదా,
అవును, ఆ జాబ్లో ఉన్నత స్థానం కావాలనుకుంటున్నావు కదా లోకేష్. నీకు ఉన్నత స్థానంలో నేను నీకు పెట్టబోతున్నాను కుమారా. ధైర్యం కలిగి ఉండు. అవును, ప్రతిదీ నువ్వు ఇచ్చుట్లో మొదటిగా ఉంటున్నావు కుమారా. అవును అవును, సమయం వ్యర్థం చేయక ప్రతి ప్రార్థన, అవును అవును, ప్రతి ప్రార్థనలో నాకు సమయం ఇవ్వు కుమారా. ప్రతి అవసరతలు తీర్చబోచున్నాను. అవును, ప్రతి సమస్య నుంచి విడిపించబోచున్నాను కుమారా. ధైర్యం కలిగి ఉండు. అద్భుతాలు చూడబోచున్నారు కుమార్తె. అవును రోష్ని కుమార్తె, నీ విషయంలో ఒక బాధపడుతున్నావు కదా, నీ కుటుంబంలో ఒక విషయంలో ఒక బాధపడుతున్నావు కదా కుమార్తె. నీ కుటుంబ సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, అప్పు సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్నావు కదా కుమార్తె. నీ అప్పు సమస్యల నుంచి విడిపిస్తున్నాను కుమార్తె, భయపడకు. అవును, నీకు విడుదల ఇస్తున్నాను కుమార్తె. నీతో మాట్లాడుచున్నాను. అద్భుతాలు చేయబోచున్నాను. నీ ద్వారా గొప్ప కార్యం చేయబోచున్నాను కుమార్తె. నా కోసం జీవించవలసి ఉన్నది కుమార్తె. నా కోసము అవును, సేవ విషయంలో సేవ పరిచయం విడిచిపెట్టి ఉన్నావు కుమార్తె. అవును నేనేం చేయలేనని అంటున్నావు కదా కుమార్తె. అవును కుమార్తె, నీ వివాహం విషయంలో ఒక కుమార్తె వివాహం విషయంలో ఒక బాధపడుతుంది. అవును రిఖారా వహష్యారబ, అద్భుతం చేయబోచున్నాను. వివాహం జరగబోతుంది కుమార్తె. నీ వివాహం చేయబోతున్నాను కుమార్తె. ఐశ్వర్య నీతో మాట్లాడుచున్నాను. నీ వివాహం చేయబోచున్నాను ఐశ్వర్య నీ వివాహం జరగబోతుంది. ఖచ్చితంగా నేను చేయబోచున్నాను కుమార్తె, భయపడకు. నీ ప్రతి ఒక్క సమస్య నేను విని ఉన్నాను. నీ ప్రతి ప్రార్థన విని ఉన్నాను. నీకు జాబ్ ఇవ్వబోచున్నాను కుమార్తె. ధైర్యం కలిగి ఉండు. నీకు ఆరోగ్యం ఇస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను కుమార్తె. నా కోసము జీవించు కుమార్తె. ఐశ్వర్యం నా కోసం పెట్టు కుమార్తె. అవును అప్పు సమస్యల నుంచి విడిపించబోచున్నాను కొందరిని. కొందరిని అప్పు సమస్య నుంచి విడిపించబోచున్నాను. కొందరిని ఆర్థిక సమస్యల నుంచి విడిపించబోచున్నాను. సమృద్ధి చేత నింపబోచున్నాను. కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోతున్నాయి. కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోతున్నాయి కుమార్తె. రిఖారా నమహష్యారబా, అనేక ఆత్మల పైన నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ పైన నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ఆత్మ సంపాదించే వారిగా ఉంచబోతున్నారు. రేఖా మహౌజిమా రేఖారందరి ఆరబా, అనేక ఆత్మలు రక్షించబోచున్నారు కుమార్తె. భయపడకు, ధైర్యం కలిగి ఉండు. సేవలో బలంగా వాడుకోబోచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా, నీ ఆత్మచేత నింపి మీరు మహిమ తెచ్చుకోండి. మీరే ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి, దేవుడు మీతో మాట్లాడాడు, మిమ్మల్ని దర్శించాడు, మిమ్మల్ని ముట్టి ఉన్నారండి. మీకు కొందరికి సమస్యలు కూడా పోయినాయి, ఆర్థికంగా సమస్యలు కూడా పోతాయండి. మీరు ఫోన్ చేసి సాక్ష్యం చెప్పొచ్చు. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు పైన దేవుడు ఆత్మ కుమ్మరింపబడ్డది. దేవుడు మీకు తోడై ఉన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చూసి చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడవచ్చు లైవ్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది. దేవుడు చెప్పినప్పుడు నేను లైవ్ ఇస్తానండి. మళ్ళీ తిరిగి లైవ్లో కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.